నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అయితే మనము మన రచ్చకోట అంటే రచ్చకోట అనే ఒక చిన్న గోండు గ్రామానికి అయితే మన గిరిజన గ్రామానికి రావడం అయితే జరిగిందండి. మన పటేల్ గారు బాపురావు గారు కూడా ఉన్నారు. మన ఇది వచ్చేసి మన నిర్మల్ డిస్టిక్ మామడ మండలికి సంబంధించి గ్రామ పంచాయతీ వచ్చేసి మన తోటిగూడ అని చెప్పేసి గ్రామ పంచాయతీ. ఇది వచ్చేసి టోటల్లీ మనకు ఫారెస్ట్ అని ఉంటుందండి. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇదంతా బ్యాక్ సైడ్ అంతా అడవి కదా, అడవి. ఇది వచ్చేసి ఏంటంటే చిన్న ఒక్కోడే ఇక్కడైతే మన వ్యవసాయం అయితే చేస్తా ఉన్నాడు. అంటే ఈ పంట వేసినప్పటి నుంచి పంట వెళ్ళేంత వరకు ప్రజెంట్ అయితే కదా ఇదంతా శనిగే కానీ ఇదంతా శనిగే తోట అండి. ఇదంతా శనిగే తోటనే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ అంతా శనిగే తోట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అవుతున్నది? దీపావళి నుంచి వేసినాం. దీపావళికి అంటే నవంబర్ లో 11 నెలలు వేసారు. అంటే లాస్ట్ లో ఎత్తారు. ఎప్పుడు ఎత్తారు? అంతే 11 నెలలు లాస్ట్ లో ఎత్తారు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇది 3 నెలలకు వస్తుంది. 3 నెలలు 11, 12 అంటే ఈ నెల లాస్ట్ వస్తుంది అనుకో. అంతే కదా, అంటే దగ్గర 3 నెలలు అంటే 11 నెలల నుంచి లాస్ట్ లో దీపావళి నుంచి మన ఈ జనవరి ఎండింగ్ వరకు అయితే ఈ పంట కాలం అయితే ఉంటుంది, శనగ పంట. దీనికి మందులు ఏమైనా వేస్తారా? వేస్తాం. మీద ఒకసారి బీస్ చేస్తాం, మీద పోరింగ్ చేస్తాం. అంతే. అయితే ఇదేంటంటే ఈ 3 నెలల పంట. ఈ పంట ముఖ్యంగా ఈ పంట విషయం కాకుండా పంట వేసి నుంచి పంట కోసేంత వరకు, పంట తీసేంత వరకు 3 months 3 నెలల వరకు అయితే ఇక్కడనే ఉంటాడు. అంతేగాని ఇక్కడనే ఎందుకు ఉండడం ఇక్కడ? మీరు మేమా కోతులు పందులు వీటి కొరకు మేము బాగా ఉంటాం. ఇక తెల్లం దాకా తెల్లం దాకా కూడా ఉంటారు. తెల్లం దాకా కూడా ఉండేది కాదమ్మా. ఎక్కడ ఉంటారు మీరు? అవునా, చూస్తారు కదా అక్కడనైతే తను నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తారు కదా ఇక్కడనైతే ఈ పంటనైతే అంతా కాపాడుకోవడానికి అయితే ఈ రకంగానైతే తిను చాలా కష్టపడతా ఉన్నాడు. చూస్తారు కదండి, ఈ పంట వేసిన పంటను కాపాడుకోవడానికి అయితే ఇదంతా వీళ్ళు చాలా కష్టపడండి. నీళ్ళు ఎట్లుండదు? మీకు నీళ్ళ సవలత్ ఉన్నదా మరి పంటకు? నీళ్ళ సవలత్ ఇక లేదు, ఇక దేవుడు నీళ్ళే. అంటే ఇప్పుడు మీకు బోర్ ఉన్నది మన అట్లా ఇక్కడన్నా ఈ పంట ఎట్లా పండిస్తున్నారు? ఈ చెండది మెరుగు వర్షం ఆనతోటి. ఇది అవునా? ఇది అదేనా? ఇది బావి ఉన్నది, ఇక్కడ దోపినాము కానీ కొంచెం నీళ్ళు ఉన్నది సార్. ఇదేనా బాయ్? బావి ఇదే. అవునా? చూస్తురండి, బావి తిట్టున్నది. మట్టి తీయాలంటే అదే ఉంటది, నీళ్ళు బావి తిట్టున్నదండి. వాటర్ ఇప్పుడు ఎండాకాలం ఉంటాయి ఉంటది. మట్టి తీసుకుంటా పోయితే కొంచెం ఇప్పుడు ఎట్లా షెల్మేనా? షెల్మే బావి కనిపిస్తుంది కదా, అంత బావి అయితే దొబ్బిర్రు. పైప్ కనెక్షన్ అయితే అట్లా ఇచ్చారు. చూస్తారు కానీ పైప్ కనెక్షన్ చిన్న పైప్. ఈ పైప్ తోటి మోటార్ లోపల ఉంటుంది. మోటార్ లోపల అన్ని మిరప చెట్లు అవి మిరప చెట్లకు అక్కడ అది ఉల్లి ఎల్లిగడ్డనది. చూస్తారు ఎల్లి కూడా వేసుకుంటారండి. ఎల్లిపాయ చెట్లు కూడా అక్కడ వేయడం అయితే జరిగింది కనిపిస్తుంది. కానీ అదైతే అది చిక్కుడు ఏట. అయితే ఈ పంటనంతా కాపాడుకోవడానికి అయితే ఇదంతా ఫారెస్ట్ అండి. చూస్తున్నారు ఇదంతా గుట్ట ఫారెస్ట్. అటు కిందికి ఇంకా టోటల్ ఫారెస్ట్ చూపెడతారు కూడా. ఇదంతా గుట్టను మన పంటను కాపాడుకోవడానికి అయితే 3 గాలాలు ఈయనే ఉండు. ఇక ఇప్పుడు ఇంకేమేమి వేస్తారు ఈ శనగ అయిపోయిన తర్వాత? ఏమి లేదు, ఇక మళ్ళీ మెరుగు సార్. మెరుగు కంటే వర్షాకాలం పడే సమయంలో. ఎండాకాలం ఏమైనా ఎత్తారా? ఏమి లేదు, ఇదే లాస్ట్ పంట. ఎండాకాలం ఏముండదు, ఏముండదు. ఇక 3 నెలలు ఏముండయి. కాకపోతే నీళ్లు ఉంటాయి కదా, మరి బావిలో వేసుకోవచ్చు. కొంచెం ఉంటది, అది సరిపోదు. అవునా? ఇక మనకు బోర్ చేస్తామంటే డబ్బులు దొరకాయి. ఏదైనా ఉంటే ఏదో మనకు ఇక ఇబ్బంది ఉంటది సార్. అయిపోయిందా? ఇది ఇక వచ్చింది, ఇక పీకుడికి వచ్చింది. శనగ పట్టిందే? శనగనే అదేనా? చూస్తున్నాండి, శనగనైతే ఇట్లా పట్టింది కనిపిస్తుంది కదా. అంతా ఇదంతా వీకుడికి వచ్చేసింది ఆల్రెడీ. శనగ అయింది కదా ఆల్రెడీ. అయింది కొంచెం. ఇది అంటే ఒక 10-20 రోజులలో అయిపోతుంది. ఎండిపోతే ఇట్లా అవుతుంది. శనగ అయిందంటే ఇట్లా ఎండిపోతుంది. ఇంకా అది కాలేదు. ఇంకా 10-15 రోజులు అంటే ఎండిపోతుంది. అవుతుంది 10-15 రోజులు అయితే. కోతులు ఇక్కడికి వెళ్ళొస్తాయి మనగా, గుట్ట వంట వస్తాయి ఇక మొత్తానికి. పత్తి అయిపోయినట్లేనండి మీ పత్తి అయిపోయింది. ఇది వరి కుప్ప మీదేనా? వరి వేసిరా? వరి వేసి శనగ వేసినాయి. వర్షాకాలం ఎత్తరమ్మా వరి? వర్షాకాలం వరి వేస్తాం. వరి కోసినంటే శనగ వేసేస్తాం. ఎందుకంటే కొన్ని నీళ్లు వర్షాకాలం నీళ్లు బాయిలు ఉంటాయి కాబట్టి అవి ఇలా వారిస్తాం, లేకపోతే ఏమి లేదు. ఈ ఎండాకాలం అయితే మొత్తం ఎండిపోతుంది కాబట్టి నీళ్లు ఉండయి. సవలత్ కరెక్ట్. చూద్దాం హడక మన బాయ్ సైడ్ అటు పోయి సరే చూద్దాం అండి. అతను ఉండేటువంటి ఎట్లా ఏర్పాటు చేసుకుని ఏంటనేది అదైతే చూద్దాం రండి. మన ఇల్లు
మూడుంగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మరి నైట్ ఏం భయం ఉండదా మరి ఏమైనా జంతువు ఏం భయమేగా, మేము ఉన్నాం 60-70 సంవత్సరాల మనుషులము. మేము అలివి ఈ జంగాల్ని పుట్టినాం, జంగాల్ ఇదే జాగాలో పుట్టినాం, ఈయనే ముసలోళ్ళు అయిపోయినాం. అంతే కదా మరి, ఇంకేమున్నది చూస్తారు కదండి. తాతాల్సింది ఇక మాకు ఇక మా బాయిలు కూడా మా ఆడోళ్ళు కూడా ఉంటారు తెల్లని దాకపోతుంది. అవునా? ఎందుకంటే మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టి జంగల్లోనే ఉండడం వల్ల మీకు అలవాటు అయిపోయింది. మాకు కొత్త కొత్త భయం పడుతుంది. మీకు భయం కానీ మాకు ఇక ఏమే ఇక భగవంతుడే అంటాం ఇక. అంతే మరి కదా, ఇక్కడనే పుట్టింది ఇక్కడనే పెరిగింది కాబట్టి అన్ని మీకు అన్ని తెలిసి ఏది ఉంటుందో ఏ జీవరాశి ఎటు పోతుంది, ఎటు ఎక్కువ ఉంటది, ఎటు తక్కువ ఉంటది మనకు తెలుసు. అంటే ఈ తగ్గిపోయినాయి వచ్చిన ఒక ఫుల్ జంతువులు ఉండే కదా, అప్పుడు వేరుండే కావచ్చు కదా. అప్పుడు వేరంటే బాగా వేరుండే సారు. మిరప కూడా పట్టినాయి, మిరప ఉన్నది మంచిగా పట్టి మిరపకాయ ఇదంతా అది కోసేసిన మిరప అంతా. ఇది మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళీ ఎగురు వస్తుంది, మళ్ళీ ఎంత వస్తుంది, ఇంకా మళ్ళీ ఎగురు ఇంత వస్తుంది. ఎండాకాలం దాకా వస్తుంది, ఇంకో నెల 2 నెలలు వస్తుంది కదా. చూస్తురండి ఇదంతా కరెంట్ కనెక్షన్ అనేది. ఇది దీని సోలార్ కనెక్షన్ వైర్ సోలార్ది. ఈ వైరా ఇక ఇంత బాధలు ఉన్నాయి సార్. ఇక మా కష్టమే కొద్దిగా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసేటంలో బాగా కష్టం ఉన్నది సారు. అంతే కదా. వంకాయ చెట్లనే, వంకాయ చెట్లు, టమాటో చెట్లు. ఎంత లోతుంటది ఇది? మీరే తవ్విరండి బాయ్ ఇది? మేమే తవ్వినాం. ఎంత లోతుంటది ఇది? ఇంత ఉంటది. అంతేనా? ఈ గుట్టానికి వెళ్ళి నీళ్ళు ఊరుతాయి మీకు? ఊరుతాయి. ఈ ఆనకాలం ఫుల్ ఉంటది అనేది? నిండుతుంది, మొత్తం బారుతుంది, నిండి పారిపోతుంది. ఊటని అంత నీళ్ళు వచ్చిన పడతాం కదా. ఎందుకంటే ఇక అంత వాస్తవమే, ఎందుకంటే గుట్ట ఉన్నది కాబట్టి షెల్ అంతా ఊరుతుంది మీ అంతా. ఎల్లిగానే ఈ ఇంటి మందం వేసుకున్నారా? ఇంటి మందం మన పొట్ట కూరకి. చూస్తురండి ఎల్లిగడ్డనైతే వీళ్ళంతా గిరిజనులు ఆల్మోస్ట్ వాళ్ళే పంట సేద్యం అయితే వేసుకుంటారు. అదేంటది? మిరప చెట్ల మిరప చెట్లు కూడా వేసుకున్నారు. మంచిది కాకరి అటుగా మంచిగా నీళ్ళ సవలత్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఇంతే ఉన్నది. ఇక మిగతా లేదు సార్. వేరే దగ్గర కూడా ఉన్నదే. ఇక్కడ ఎంత ఉంటది మొత్తం మీకు వ్యవసాయం? ఈడ ఉంటది ఒక 15 ఎకరాల దాకా. ఇక్కడ అక్కడ కిందికి ఉంటది, ఇంకా ఉంటది కిందికి. కానీ నీళ్ళు అటు ఉన్నాయా? అటు నీళ్ళు లేదు, అటు ముత్తది. ఉత్త ఓన్లీ మన వర్షాకాలం పంటనే. వర్షాకాలం పంటనే. జొన్న ఇట్లేదు. మల్కాపురం బుర్నా మక్క ఉంటది ఇప్పుడు చేసుకి, అటు నీళ్లు ఉంటది. మీ సైడ్ అది కూడా మీదేనా? అది అటు కూడా మనది ఉన్నాడు, పెద్ద కొడుకు ఉంటాడు. అవునా? అది ఇప్పుడు జొన్న అయిపోయింది ఖచ్చితంగానే. జొన్న ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ జొన్న ఉన్నది, మక్క ఉన్నది, చెంచుకు వచ్చింది. జొన్న ఎప్పుడు అది వీకెత్తారు? జొన్న అది ఇంకా ఒక నెల కావాలా. ఇంకా నెల పడుతుంది. దానికి మంది ఎత్తారండి ఏమన్నా? మంది చేస్తాం సార్. ఊరియా బేసు ఊరిని చేస్తాం. ఇదేనా నేను అనుకున్నాడు? ఈయన పండుకోడు. నా పరిస్థితి చూడు సార్. మరి చూస్తారు కదండి మన గిరిజనులు ఇదే కష్టం ఉంటది. మంటనేమో నైట్ కదా, నైట్ మంట పెట్టుకుంటాము. మంట పెట్టుకుంటా. ఇక రాత్రి అయితే ఇక్కడనే ఉండడం ఇది జరుగుతుంది పంపిన. ఎందుకంటే ఈ పంటను కాపాడుకోవాలంటే కంపల్సరీ ఇక నైట్ పొద్దున్న దాకా తెల్లని దాకా 3 గంటలు ఈయనే ఉండడు. ఉంటాం సార్. మరి మన వంట ఇక మా ఇంటికి మీ భార్య తీసుకొచ్చిస్తాం. ఏం చెప్తామంటే ఇవి ఎండాకాలం ఉండదు. ఇక ఎండాకాలం ఇదే శనగ బిగితే ఏమి లేదు. 4 నెలలుగా ఎట్టి ఉండు, రెస్ట్ ఉండు, ఇంటికానే ఉంటారు. ఇక ఇంటికాడ వేరే ఏదైనా పని, పథకం పని కోతారు ఏమన్నా ఇంటికాడ. అప్పుడు ఎండాకాలం పథకం పని ఉంటది కదా, ఉపాధి అనేది ఉంటది, పథకం ఉంటది ఎండాకాలం. అది ఉంటది. కొంచెం అడవిలో ఆకు ఉంటది, తునికి ఆకు ఉంటది. మన ఇది కూడా ఇప్పాపు అన్ని ఏరుకుంటాం మేము. ఎండాకాలం పోతారు ఇక. మరి జంతువులు వేరే జంతువులు ఏమైనా వస్తాయి ఇటు సైడ్? ఏం రావచ్చు? ఏం జంతువులు ఇవే కొండెంగాలు, కోతులు ఇవి వస్తాయి. వేరే జీవరాశులు ఇంతకు ముందు పులి తిరిగిందని అప్పుడు ఏమన్నా వినబడ్డది? పులికి బిల్లి పులి బుర్కలేగడిలో మీకు వాటర్ షాప్ వచ్చిందా? బుర్కలేగడి పులి ఎద్దుని పట్టింది. అరే బుర్కలేగడి అవునా? మనది మా బామారిది ఎద్దు పట్టింది. అరే బుర్కలేగడి కిందికి మొన్న చంపేసింది. అరే ఎద్దులు న్యూస్ లో విన్నాము, వార్తలలో విన్నాం. బురకలేగడి అన్నట్లు పేరు నాకు అంత ఐడియా లేదు. బురకలేగడిదే పేరుతో సహా అంత ఉన్నది. ఇప్పుడు వీడియోలు కూడా మా వాళ్ళు తీసినవి ఉన్నాయి, చూపెడతారు. ఎద్దు చంపేసింది వాళ్ళదే, మా వాళ్ళది, మా బామ్మది. ఇప్పుడు లేదు కదా పులి? ఇప్పుడు ఏమైనా ఉన్నా? పోయింది. లేదు కదా?
ఆసిఫాబాద్కి అయిపోయింది అది. అటు వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది. అరే ఇక్కడ కింద మీకెళ్ళి వచ్చిందేమో. ఇది మండిగట్టుకెళ్ళి ఇది షేక్ సాయి ఘాటుకెళ్ళి సీదా అరే మండిగట్టు వచ్చింది. ఈడ బండ మిషన్ ఉంటది. ఆహా. ఆ బండ మిషన్ వెళ్ళి అట్లా చక్కగా బురకలేడికి పోయి మన ఎద్దుని నైట్ చంపిందా? నైట్ చంపేసింది. అంటే 7, 7:30, 8 పొద్దు మన పొద్దుకేటప్పుడే. పొద్దుగేటప్పుడే. కొద్ది కష్టం అడుగు లోపడుకున్నాయి ఊరదిగా. లోపట ఉన్నది. ఎడ్లు లేని ఎడ్లు ఇంటికి ఉన్నాయా? ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి అదంతా మీదే నానే. అంతా మనదే. చూస్తున్నా అంతా తనదే. మనదే అట్లా పట్టుకున్నా. అదేంటి అది ఎద్దేనానే? ఏది పేలిక ఎద్దులాగా అనిపించింది. ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? ఎట్లా రాయి పెట్టు రాయి రాయి ఇట్లా పెట్టాలా? పెట్టేసి చూడు ఇక తిమ్ముతా. ఓకే ఉరియా చూస్తారు కదా పోయింది రాయవు. ఆహా భయంకు వారిపోతాయి మరి. ఇదే మన బంధువుకు అనుకోవాలి. అదే బంధుకి ఇదే బంధువు. చూస్తారు కాబట్టి వీళ్ళ టెక్నిక్ వేరే ఉంటదండి గిరిజనులు. అంతా ఏంటంటే చూడు మా బతుకులు ఎట్లా ఉన్నాయి. కానీ అది మంచి టెక్నిక్, ఇక పాతకాలం టెక్నిక్ అది. చూస్తున్నా ఒడిసి అంటే అప్పట్లో ఒడిసి అంటే నిన్న కానీ ఇది ఫస్ట్ టైం చూసేసి ఆ తాడి చేద్దాం కానీ ఇక పోయింది రా చూసిరండి వాయ్. ఏది భయంకు రావన్నట్టు ఏమని మీ అంత కరెక్ట్ అంత దూరం రాయి కొట్టలేం మనం. అంత దూరం మన చేతులు కొట్టలేము. సెట్ దాకా పోతుంది. మరి ఇవన్నీ టెక్నిక్లు ఏంటంటే మన కోతుల బెడద నుంచి కానీ జంతువుల బెడద నుంచి అయితే ఇవన్నీ గిరిజనులు అయితే ఇట్లా నీ పంటని కాపాడడానికి అయితే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అన్నట్లు. ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది. కోత గడ్డి అంటే ఇప్పుడు మా సైడ్ ఏమంటే మన పుంగిలు పెట్టిరు గాని ఏదో సమ్ అట్లాంటివి కానీ వీళ్ళకు అది కూడా యూజ్ చేసుకుంటూ నాటకాలం పద్ధతి అన్నట్టు. అది పుంగి ఇది ఒడిసేటి పాత పద్ధతి కానీ అది పాత నాడుస్తుంది. ఇది పాత పద్ధతి అన్నట్లు. అది ఏంటంటే ఇక అల్లుతాడు మీరు వెళ్తారు. అది అల్లే విధానం కూడా భలే ఉన్నది అన్నట్టు. ఇదంతా దీంతోటే కదా మన తాడుతోటి తాడుతోటి అల్లేసి దీన్ని మంచి కానీ టెక్నిక్ ఉండాలి దీన్ని కూడా తింపేది. అట్లాగా మా మీ ఈడరాదు ఇది. మా అట్లయితే మాకు తెలియదు అది. అది సంగతి చూస్తున్నాను. పంటని కాపాడడానికి ఇవన్నీ కథలు ఉన్నాయంటే ఇవన్నీ ఇబ్బందులు. మనం పారిశుద్ధ యూస్ చేద్దాం ఒకసారి. ఇది లొద్ది అని ఉంటది కిందికి. మనం ఇక ఈ ఊరు రచ్చకొండ రచ్చకోట కదా. రచ్చకోట నుంచి కింది ఆరిపల్లి లొద్ది. ఇది మొత్తం అడివి. అది అడివే చూద్దాం. ఇక్కడికైతే మనకు లొద్ది అంటే ఒక వ్యూ పాయింట్ లాగా ఉందండి. మనం బండి పార్క్ చేసినా కదా వ్యూ పాయింట్ ఉంటుంది. దాన్ని చూసి మొత్తం టోటల్ మనకి కింద ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. చూద్దాం రండి ఒకసారి. చూడండి ఇదంతా మనకు వాటర్ అనేది ఫ్లో అయ్యేసి ఇంత ఫారెస్ట్ లో ఉన్నామండి. ఇదంతా ఫ్లో అయ్యి ఒక పెద్ద వాటర్ ఫాల్ గానే ఏర్పడ్డది. చూస్తారు కదా ఈ వర్షాకాలం అయితే ఫుల్ వారుతుంది వాటర్. కదా పెద్ద కిందికి ఉన్నదండి. ఇది చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది కెమెరాలో. ఎంత లోపలికి అంత డీప్ ఉన్నది. లోపడిపోయింది అటు అంత లోపలికి అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. అంత ఫారెస్ట్ అండి. టోటల్ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ అక్కడ వరకు 5-6 కిలోమీటర్ల వరకు అంటే ఇంకెక్కడ ఉంటుంది మేబీ నేను అనుకుంటున్నట్టు. ఇదంతా ఫారెస్ట్ మొత్తం టోటల్లీ ఫారెస్ట్ లో ఉన్నాం మనం. ఈ ఫారెస్ట్ లోనే ఇతంది మనకు తోట ఉంటుంది. అంటే తోటకి నియర్ బై దగ్గర ఒక కొద్ది దూరంలోనైతే ఈ తోటనైతే ఇట్లా ఉన్నది అన్నట్టు. ఇదంతా వాటర్ ఉంటే అనుకో ఫుల్ వారుతాయి కానీ ఇదంతా వర్షాకాలం ఫుల్ ఉంటది. అవు కదా. ఇదంతా అంటే నీళ్ళది ఊరవేడి చూస్తే ఏర్పడుతుంది అంట చెట్లది. అంత ఫుల్ వాటర్ అయితే కింద ఉంటాయి అనుకుంటారా ఎండాకాలం కూడా వాటర్ గా కింద ఉంటే నీళ్లు తాగుతాయి జంతువులుగా. జంతువులకైతే ఉండడం ఎందుకంటే కింద షెల్మెల్ లాగుంటే ఇంత ఫ్లో ఉన్నది అంటే కిందికి ఇంత లోపడుకున్నదంటే కయ్యలాగున్నది కదా. నీళ్ళైతే ఉండే అవకాశం ఉంటుంది. చూస్తున్నది అక్కడ నుంచి పైనుంచి వచ్చేసిన వాటర్ అంతా ఈ గుట్ట. అది ఎంత ఒక 4 గజాలు కూడా లేదు నీళ్ళ మీద ఉన్నది. ఇటు ఎంత ఉన్నది మరి ఎడికెళ్ళి అంతగానో నీళ్ళు ఎడికెళ్ళి అర్థం కాదు. అలానే ఉంటది. మనం ఇట్లా మోటార్లు ఇప్పుడు గుట్ట ఎక్కమంటే ఎక్కుతుంది. రోడ్ చేసిందంటే అది కూడా జల్లా కూడా గుట్ట ఎక్కుతుంది దిగుతుంది. నేను అదే షాక్ ఎత్తున్నానే. ఇప్పుడు నీళ్ళు అయితే గీడితే గీడికెళ్ళి ఉన్నాయి. చూడు ఈ లొద్ది ఉన్న వాళ్ళ కాడ నీళ్లు ఉండదు కదా. నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి అదే షాక్ ఎత్తున్నా. మరి దేవుని మయ మరి దేవుడు మయ కదా మరి. చూస్తురండి మీ అన్నది వాస్తవం. నేను కూడా ఇంతవరకు అబ్జర్వ్ చేయలేను. అక్కడనైతే ఏం లేదు. అంటే 5 గజాలలో ఉన్నది. 5 గజాలు అంటే మేములుగా ఒక హైట్ మందం అయితే రోడ్ లాగా ఉన్నది. అది ఇది ఒక 5 గజాల అంత హైటే ఉన్నది. కానీ నీళ్ళ ఒరివిడి మాత్రం చూస్తురు కండి ఎంత ఇట్లా మొత్తం తెల్లగా అట్లా వరుసకపోయినట్లు అయ్యి ఈడికెళ్ళే ఇంత లొద్ది ఉన్నా అన్నట్లు. లొద్ది అంటే మరీ భయంకరంగా ఉన్నా అండి. లోపలికి అది డీప్ ఉన్నా అన్నట్లు. చూసిరా దీన్నే ఇది అంతా ప్రకృతి అట్లా దేవుడు ఎట్లా సృష్టించాడు అనేది
చూస్తే అంత ఒక విచిత్రం అనిపిస్తున్నట్టు ఇదంతా లొద్దే లోపలికి. లొద్దిలు ఉన్నది మీద ఏమో ఏడు చూస్తే ఏమో పైకి ఉంది. 5 గదుల నీళ్ళు ఉన్నది. 5 గజాల పైకే ఉన్నది నీళ్లు కదా. చూడు గీడ ఎంత నీళ్ళు ఉన్నదా లేదా, వర్షాకాలం నీళ్ళు ఇది. వర్షాకాలం నీళ్లు కూడా ఇడున్నాయి చూసుకుంటే ఈ వాటర్ అనేది ఇక్కడ ఉంటాయి. లొద్ది పెద్దగా ఉన్నది కానీ ఇంత లోతులు ఉన్నది కానీ మీద ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవాలి మీరు ఇక. ఇప్పుడు ఇక మీ తండ్రి కూడా ఇక్కడే ఉండేనా? ఇక్కడనే మా తండ్రి పాపులు అంతా చేసింది ఇది అంతా వ్యవసాయం. తన ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? మా బాబా 80 సంవత్సరాలు చనిపోయాడు. 80 సంవత్సరాలు చనిపోయాడు. అంత ఇక్కడ వ్యవసాయం చేసారు అనుకో. వ్యవసాయం చేసుకున్నాం. నేను పుట్టి నేను కూడా ఒకరి దగ్గర 60 సంవత్సరాలు అవుతున్నాను. 60 సంవత్సరాలు నడుతుంది అనుకో. 59 సంవత్సరాలు నడుతుంది. మరి ఇప్పుడు ఆ రోజు పులి వచ్చిందన్నప్పుడు ఈ నువ్వు కూడా అప్పుడు కావాలి ఉన్నావు వీడినే? మరి ఎట్లా భయపడలే? ఇక భయం ఇక ఏంటిది, ఇక భయం అంటే పులి ఉన్నది. అయితే పాటలు వచ్చి మమ్మల్ని ఇక పోకుండ్రి భయాన్ని మా తిరుగులా అచ్చుడు రోజు పొద్దున్న వచ్చి ఇక పంట ఏరన్నకి ఇక పత్తి ఏరుడు కదా, ఇక జంతువులు ఎక్కమన్నా మంగి ఏరుతాం. అట్లా ఒక్కరు పోయేది లేదు. 10 మంది 20 మంది ఒకరు కావాలి ఉండాలా, తిరగాల చూసుకుంటారా. 10-20 మంది ఏరుకున్నాం. బదులు చెప్పిండు కరెక్ట్. అది వాస్తవం. ఎందుకంటే ఇక అది ఒకటిసారి మీద పడడానికి ఏర్పడది. కానీ అప్పుడు నువ్వు కావాలి లేవనుకో. అప్పుడు పులి వచ్చినప్పుడు లేవాము. కావాలి ఉన్నా. నైట్ కూడా ఉన్నావా? నైట్ ఉండలే. ఇక ఒక 15 రోజులు మేము ఇక రాత్రి ఫారెస్ట్ వాళ్ళు అంతా తిరుక్కుంటే ఇక మాకు కావాలి వాళ్ళు ఉంటుండే. ఇక పొద్దున్న దాకా ఉన్నారేమో. పొద్దున్న దాకా ఉండు. పొద్దుకి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా ఊరు కానీ బస్ స్టాండ్ లో పంటుండే. ఊరు కూరకు కాపాడిండ్రు. ఎందుకంటే సేఫ్, ఎందుకంటే బయటకి వెళ్ళకుండా పోకుండ్రి. ఒక్కరిద్దరు పోకుండ్రి. పోయితే 10 మంది 12 మంది 20 మంది ఇట్లా కలిసి పని చేయను కానీ ఒక్కరిద్దరు పోయితే మన సేఫ్టీ గురించి అలా ఆలోచన చేసి ఆలోచన చేసుకుని మన తాట కూడా కావాలి ఉన్నారు ఫాస్ట్. అదే